అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 51. ఆన్మిక ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. మయూర్ గారికి ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక అలానే హాల్లో కూర్చుని పోతారు. శివాంశు, శ్రీనిక, దేవిక గారు, మహిదర్ గారు హాస్పిటల్ నుండి ఇంటికి వస్తారు. అనసూయ గారు వాళ్ళు రాగానే, రే మహి, ఏమైందిరా దేవికి, డాక్టర్ ఏమన్నారు అని అడుగుతారు. లో బీపీ అంటమ్మా, దేని గురించో ఎక్కువ ఆలోచిస్తుంది అన్నారు, తనకి రెస్ట్ బాగా అవసరం అన్నారు అని చెప్తారు. అమ్మా, ఇవాళ నుండి నువ్వు ఏ పని చేయకు, ఫుల్ రెస్ట్ తీసుకో అంటాడు శివాంష్. దేవిక గారు నవ్వుతూ, మన పనులు మనం చేసుకుంటే తప్పేముంది, అయినా పనివాళ్ళు చేస్తే మనకు నచ్చినట్లు చెయ్యరు నాన్న, అయినా వంట ఒకటే కదా నేను చేస్తుంది అంటారు. అది కూడా చెయ్యకు అనే కదా చెప్తుంది, నేను చెప్పింది వినకుండా నువ్వేం చేసినా ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు అంటాడు శివాంష్. వంట చేయకుంటే ఎలా నాన్న, తాతయ్యకి ఆరోగ్యం సరిగా లేదు, బయట ఫుడ్ పడదు అంటారు దేవిక గారు. వంట గురించి నాకు వదిలేదేవి, నేను చేస్తానులే అంటారు అనసూయ గారు. నువ్వు కూడా వంటింట్లో ఎక్కువసేపు నిలబడకూడదు కదమ్మా, ఒక 10 రోజులు ఎలాగోలా సర్దుకుందాంలేమ్మా, ఏ పని పెట్టుకోకండి అంటారు మహిదర్ గారు. శివాంశు శ్రీనిక వైపు కోపంగా చూస్తూ, ఎందుకు నాన్న అంత కష్టం, శ్రీనిక ఎలాగో ఖాళీగా ఉంది కదా, తను చేస్తుందిలే అంటాడు. నేను చేస్తానులే మావయ్య అంటుంది శ్రీనిక నెమ్మదిగా. మనసులో, మిగతా పనులైతే చేయొచ్చు కానీ వంట ఎలా చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. కొత్తగా పెళ్ళయింది, మీరిద్దరూ హ్యాపీగా టైం స్పెండ్ చేయకుండా అప్పుడే ఎందుకురా తనకి పని పెడతావు అంటారు మహి గారు. అలా అంటారేంటి నాన్న, ఇంటి కోడలుగా తన బాధ్యత అది, ఏంటి శ్రీనిక మాట్లాడవే అంటాడు శివాంశు. అవును మావయ్య, ఆయన చెప్తున్నారు కదా, కాబట్టి అదే నా నిర్ణయం కూడా అంటుంది శ్రీనిక. అనసూయ గారు శ్రీనిక చెంప మీద చెయ్యేసి, నా బంగారు తల్లి, ఎంత మంచిగా ఆలోచిస్తున్నావు అప్పుడే అంటారు. శివాంశు మనసులో, ఈ అమ్మాయిని బుక్ చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఘనకార్యం చేసినట్లు నెత్తికెక్కించుకుంటున్నారు అందరూ, ఏదో చేసి అందరి ముందు తన క్యారెక్టర్ బయటపెట్టి తను అందరూ చీకొట్టేలా చేసి తను బాధపడేలా చెయ్యాలి. ప్రేమగా మాట్లాడేవాళ్ళు, ప్రేమించిన వాళ్ళు మన జీవితంలో లేకుంటే ఎలా ఉంటుందో తనకి తెలియాలి అని శ్రీనిక వైపే చూస్తూ ఉంటాడు కోపంగా. ఇంటికి కోడలు వచ్చింది, ఇంకొక కొడుకు చదువైపోయి వచ్చింది, కూతురు కూడా సంతోషంగా వాళ్ళ బాబాయ్ దగ్గర ఉంది, ఇంకెందుకు బాధ ఆలోచనలు దేవి అంటారు అనసూయ గారు మందలిస్తున్నట్లు. శివాంశు వాళ్ళ అమ్మగారి కాళ్ళ దగ్గర కూర్చుని బాధగా, నీ ఆలోచనలు బాధ అన్నీ చిన్న గురించే కదమ్మా, తను చాలా బాగున్నాడు, నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు, అందరికంటే వాడికే నీ మీద ప్రేమ, అమ్మ కావాలంటే చూడు, నీకు ఎలా అయిందని తెలిస్తే వెంటనే పరిగెడుతూ వచ్చేస్తాడు అంటాడు. అయ్యో చెప్పొద్దు నాన్న, ముందే ఫైనల్ ఇయరు, ఏదో ప్రాజెక్టు ఎగ్జామ్స్ టెన్షన్లో ఉంటాడు అంటారు ఆవిడ. అంతలో గుమ్మం దగ్గర నుండి, ఎందుకు చెప్పొద్దమ్మా, నీ కొడుకు నీ దగ్గర ఉండి నిన్ను చూసుకోవాల్సిన పని లేదా, నాకు ఆ బాధ్యత లేదా అని వినిపించి అందరూ డోర్ వైపు చూస్తారు. శ్రీనిక మనసులో, ఓ ఈయన గారు తమ్ముడు ఇతనేనా, ఫోటోలోకి బయటికి చాలా డిఫరెన్స్ ఉంది, ఎలా ఉన్నా ఫ్యామిలీ అంతా ఎంత అందంగా పుట్టారా ఏంటి అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. దేవిక గారు ఆనందంగా చిన్న అని లేచి తన దగ్గరకు వెళ్ళబోతుంటే తనే ఒక్క అడుగులో వాళ్ళ అమ్మని చేరి ఆవిడ్ని పట్టుకుని, ఎందుకమ్మా ఏవేవో ఆలోచించి ఆరోగ్యం పాటు చేసుకుంటావు, నా గురించి ఒకటే టెన్షన్ పడుతున్నావంట, నీ దూరంగా ఉంటున్నాననే కదా, అందుకే ఈ రోజు నుండి నీ దగ్గరే ఉంటాను, రూమ్ వెకేట్ చేసి వచ్చేస్తాను సరేనా అంటాడు. అయ్యో వద్దు చిన్న, నా కోసం నువ్వు ఇబ్బంది పడకురా, ముందే మీ కాలేజీ చాలా దూరం ఇక్కడ నుండి అంటారు ప్రేమగా మొహం తడుముతూ. ఇబ్బంది ఏముందమ్మా, ఎలాగో ఫైనల్ ఇయరే కదా, 2 సబ్జెక్ట్సే ఉంటాయి కదా, ప్రాజెక్ట్ వరకు బయట చేస్తాం కాబట్టి దానికోసం డైలీ కాలేజీకి వెళ్ళే పని లేదమ్మా అంటాడు. ఉంటాను అంటున్నాడుగా, ఉండని దేవి, వాడు ఎదురుగా ఉంటే నీకు కంగారు లేకుండా ప్రశాంతంగా ఉంటావు అంటారు అనసూయ గారు. శివాంశు చిన్న ఇద్దరు ఒకేసారి అమ్మా అంటారు.
ఇద్దరు దేవిక గారిని చెరువు పక్క నిలబడి, నువ్వు ఇలా ఆరోగ్యం పాటు చేసుకుంటే మాకు చాలా బాధగా ఉందమ్మా, నువ్వు హ్యాపీగా ఉండాలి, దానికోసం మేమేమైనా చేస్తాం అని ఇద్దరు ఒకేసారి హక్ చేసుకుంటారు. మహిధర్ గారు, మీ మదర్ సెంటిమెంట్ అయిపోతే ఇక్కడ ఒక నాన్న ఉన్నాడని గుర్తొస్తుంది అంటారు. చిన్న మహిధర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పట్టుకుని నవ్వుతూ, ఏంటి మహి అంత జలసి నీకు మా అమ్మని చూస్తే అంటాడు కళ్ళెగరేసి. శివాంష్ కూడా ఆయన పక్కకు వచ్చి, అవునా మహి ఇదంతా జలసా అని అడుగుతాడు. లేకుంటే ఎంతసేపు మీ అమ్మ జపమేనా, ఇక్కడ ఒక నాన్న ఉన్నాడు, పలకరిద్దాం, ప్రేమగా మాట్లాడదాం అని ఏమైనా అనుకున్నాడా వీడు అంటారు చిన్న వైపు కోపంగా చూస్తూ. అనసూయ గారు, చాలేరా బడవా, వాళ్ళకి మీరిద్దరూ ఒకటే, కాకపోతే సందర్భాన్ని బట్టి వాళ్ళ మీద ప్రేమ బయటపడుతుంది అంతే అంటారు. శ్రీనికకి వీళ్ళందరినీ చూసి తనకి తన ఫ్యామిలీ గుర్తొచ్చి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే దేవిక గారు అది చూసి తన దగ్గరకు వెళ్ళి, అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా, బాధపడకు తల్లి, ఒక 10 రోజులు పోతే వాళ్ళ కోపం తగ్గుతుంది, అప్పుడు శివ వెళ్ళి మాట్లాడతాను అన్నాడు కదా, ఒకవేళ అప్పుడు కూడా వినుకుంటే మేమంతా వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం, సరేనా అంటారు లాలన్గా. శ్రీనిక ఆమె చూపించే ప్రేమకి తనకు వస్తున్న బాధకి దేవిక గారిని హక్ చేసుకుని ఏడుస్తుంది. అనసూయ గారు మహిధర్ గారు కలిసి శ్రీనిక దగ్గరకు వెళ్ళి తన తల మీద చెయ్యేసి, మేమంతా ఉన్నాం కదా తల్లి, బాధపడకు, నువ్వు ఇలా ఏడిస్తే వాడు కూడా బాధపడతాడు అని శివాంష్ వైపు చూస్తారు. శివాంషు శ్రీనిక వైపు అసహనంగా చూస్తూ మనసులో డ్రామా స్టార్ట్ చేసింది మహాతల్లి, ఈ ఆడవాళ్ళకి ఏడిపే ఆయుధమేమో, ఎవడైనా సరే ఆడవాళ్ళు ఏడుస్తున్నారంటే చాలు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ వాళ్ళకే ఉన్నట్లు వాళ్ళకంటే ముందు ఓదార్చే వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు అనుకుంటూ ఉంటాడు. చిన్న కూడా శ్రీనిక దగ్గరకు వెళ్ళి, వదిన మీకు విషయం చెప్పాలి, మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా, అందుకేనేమో మా అన్నయ్య ఇంట్లో చెప్పే టైం కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చేసాడు అంటాడు. శివాంశు గుర్రుగా చూస్తాడు చిన్న వైపు. చిన్న, చెప్పన్నయ్య నువ్వెందుకంత అర్జెంటుగా పెళ్లి చేసుకున్నావు, నేను చెప్పాను, నువ్వు కూడా అదే మాట చెప్తే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, కొంచెం ఓదార్చు వదిన్ని అంటాడు నవ్వుతూ. మహిధర్ గారు నవ్వుతూ, మన అందరం ఇక్కడే ఉంటే ఎలా ఓదారుస్తాడురా, పదండి మనం వెళ్దాం అని ఎవరి దారిని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. శివాంశు శ్రీనిక వైపు చూస్తూ, అప్పుడే అయిపోయింది అనుకోకు, నిన్ను బాధ పెట్టే ఏ అవకాశాన్ని నేను వదులుకోను, హ్యాపీగా తినుకోవచ్చు అనుకున్నావేమో, ఇక మీదట అలా అవ్వదు, అందరికీ కావాల్సిన అన్నీ తెలుసుకుని నువ్వే వండు అనేసి పైకి వెళ్తూ, నీ డ్రామాలన్నీ మా వాళ్ళ ముందర వర్కౌట్ అవుతాయేమో కానీ నా ముందర మాత్రం అవ్వవు, కాబట్టి నీ కొలై కట్టేసి పని చూడు అనేసి వెళ్ళిపోతాడు. శ్రీనిక నిట్టూర్చి కిచెన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వంశ్ రాగానే కారు పార్క్ చేసి మన్విత దగ్గరకు వెళ్ళి నవ్వుతూ, సారీ మన్వి, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది, పద వెళ్దాం అని ముందుకు వెళ్తుంటే మన్విత సీరియస్గా, ఆగండి వంశ్ గారు అంటుంది. వంశ్ వెళ్ళేవాడు కాస్త ఆగి, మరదలు గారు కొత్త పిలుపుతో పిలుస్తున్నారు, ఏంటి విషయం అంటాడు. మనుషుల గురించి నిజాలు తెలిసాక అలానే ఉంటారు ఎవరైనా అంటుంది వంశ్ కళ్ళల్లో సూటిగా చూస్తూ. మన్విత చూపులో మాటలో తేడా తెలిసి వంశ్ కొంచెం తడబడి, ఏమైంది మన్వి, ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. మీ తడబాటే చెప్తుంది, మీరేదో దాస్తున్నారు మా దగ్గర అని, చెప్పండి వంశ్ గారు, ఏం దాస్తున్నారు మీరు అంటుంది. నేనేం దాస్తున్నా మన్వి, నీకెందుకు అలా అనిపిస్తుంది? మన్విత తన ముందరే అన్విత కాల్ చేసి, అక్క నేను మన్వితని, శ్రీనిక ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అనిత మనసులో, ఎప్పుడు లేనిది ఇప్పుడేంటి కొత్తగా నాకు కాల్ చేసి శ్రీ గురించి అడుగుతుందా అని ఆలోచిస్తుంటే మన్విత, అక్క నిన్నే చెప్పు అంటుంది. వంశ్ టెన్షన్గా మన్విత వైపు చూస్తుంటే మన్విత స్పీకర్ ఆన్ చేసి వంశ్ వైపు చూస్తుంది. తను ఆఫీస్ వర్క్ మీద వేరే స్టేట్కి వెళ్ళింది కదా మన్వి, వంశ్ గారికి చెప్పాను అన్నది అనేసరికి వంశ్ కొంచెం ఊపిరి తీసుకుంటాడు. అంటే ఏ స్టేట్కి వెళ్ళిందో తెలుసుకుందామని అంటుంది మన్వి. అనితకి ఏం చెప్పాలో తెలియక కాసేపు ఆలోచించి, బెంగళూరుకి వెళ్ళింది మన్వి అని అనగానే మన్విత ఆశ్చర్యంగా, సరే అక్క అని కాల్ పెట్టేసి వంశ్ వైపు చూస్తుంది. ఏమైంది మన్వి, ఎందుకు నీకు అంత అనుమానం వచ్చింది,
మా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు వంశ్. మన్విత కొంచెం ఇబ్బందిగా, అంటే అది ఇందాక ఇక్కడ శ్రీనికని చూశాను అంటుంది. వంశ్ వాట్ అంటాడు కొంచెం గట్టిగా. ఇందాక తనను చూశాను, తన కార్లో ఎక్కుతుంటే చూశాను. తన పక్కన ఎవరో ఆంటీ ఉన్నారు, ఆంటీతో క్లోజ్గా ఉన్నాడు, మేబీ ఆంటీ కొడుకు అనుకుంటా, అతను కార్ డ్రైవ్ చేస్తున్నాడని చెప్తుంది. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో మన్వి, జాను ఇక్కడ లేదురా అంటాడు వంశ్ అనునయంగా. మన్విత మనసులో, కాదు నేను చూసింది శ్రీనికనే, తనని ఎన్ని ఇయర్స్ నుండి చూస్తున్నా నాకు తెలియదా తనా కాదా అని, అంటే బావ కూడా తన అబద్ధం చెప్పిందని ఆలోచిస్తుంటే వంశ్ మన్విత చేయి పట్టుకుని, ఎక్కువ ఆలోచించుకో మన్వి, జాను ఇక్కడే ఉంటే ఆంటీకి ఇలా అయిందని తెలిసాక పరుగున వచ్చేసి ఉండాలి కదా అంటాడు. నిజమే కదా, తనకు అమ్మంటే ప్రాణం, కాకపోతే మరి నేను చూసింది ఎవరిని, తను ఏమైనా ప్రాబ్లంలో ఉందా అని తన ఆలోచనలు సాగుతుంటాయి. మన్వి, మీ అక్క మీద నీ నమ్మకం లేదా అని వంశ్ అడగగానే, అయ్యో అలా ఏం లేదు బావా, తనేంటో మా బాగా తెలుసు అంటుంది. వంశ్ టాపిక్ డైవర్ట్ చేయాలని, ఓ మళ్ళీ పిలుపు మారిందే, మా మరదల కోపంలో ఉంటే ఒకలా, ప్రేమ ఉంటే ఇంకోలా ఉంటుందా, అమ్మాయిలంతా ఇంతేనా ఏంటి అంటాడు నవ్వుతూ. సారీ బావా, శ్రీనికి ఇక్కడే ఉండి కూడా లేదని ఎందుకు చెప్పిందని డౌట్ వచ్చింది, మీరు కూడా మాతో అబద్ధం చెప్పారని ఏదో కోపంలో అలా అనేశాను, సారీ నేనే పొరపాటు పడ్డాను అంటుంది. ఇట్స్ ఓకే, మనం వెళ్దామా, డాక్టర్ మళ్ళీ వెళ్ళిపోతాడా అని వంశ్ అనగానే, హా బావా వెళ్దాం పదా అని ఇద్దరు వెళ్తారు. డాక్టర్ దగ్గర రిపోర్ట్ చూపిస్తే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదని కొంచెం టెన్షన్ పడకుండా చూసుకోమని చెప్తాడు. వంశ్ మన్విత కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యి బయటకు వచ్చాక, నేను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను మన్వి అంటాడు వంశ్. లంచ్ టైం అయింది కదా బావా, తినేసి వెళ్ళండి అంటుంది మన్వి. లేదు మన్వి, ఎల్లుండి యూఎస్కి వెళ్ళాలి, ఒక చిన్న బిజినెస్ మీటింగ్ కోసం, ఆ ప్రాసెస్ ఏంటో చూడాలి, నేను వెళ్ళాలి అంటాడు. అయితే నేను వెళ్తానులే బావా, నేను ఎలాగో గ్రోసరీస్ తీసుకోవాలి దారిలో అంటుంది. నిన్ను అలా ఒంటరిగా ఎలా పంపిస్తాను మన్వి అంటాడు. మన్విత నవ్వి, బావా ఐఎమ్ నాట్ ఏ కిడ్, మీరు వెళ్ళండి, ఐ విల్ మేనేజ్ అంటుంది. వంశ్ ఆర్ యూ ష్యూర్ అంటాడు. మన్విత నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి అని పంపిస్తుంది. వంశ్ వెళ్ళాక మన్విత కూడా ఆటో తీసుకుని స్టార్ట్ అవుతుంది. వంశ్ తన రూమ్లో కూర్చుని, జాను నువ్వేం చేస్తున్నావు, మీ అమ్మ వాళ్ళ తెలియకుండా మేనేజ్ చేయమని చెప్పి నువ్వే తెలిసేలా చేస్తున్నావు. మన్వితకి డౌట్ వచ్చేసింది. నీ ఫ్రెండ్ అనిత నేను చెప్పిన ప్లేసే చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏంటి పరిస్థితి, ముందే మీ చెల్లి సూపర్ స్మార్ట్, నిన్ను ఎలా కాంటాక్ట్ చేయాలి, నీతో ఎలా మాట్లాడాలి, నిన్ను జాగ్రత్తగా ఉండమని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడే ఫోన్ తీసుకుని కాల్ చేస్తాడు ఒకరికి. హాయ్ రా, ఎక్కడున్నావు, మొన్న వస్తానని చెప్పి రాలేదు అంటాడు వంశ్. అయ్యో అవునా, జాగ్రత్తరా, సరే రేపు మీ ఇంటికి వస్తానులే అయితే అని కాల్ పెట్టేసి కూల్గా పడుకుంటాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.